ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య బాండింగ్ బలపడుతోంది. అభిమానం, ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి. వారి మధ్య బలపడుతున్న బంధం కూటమి బలగంలో జోష్ మరింత పెంచుతుంది. అధికారం చేజిక్కించుకోవడానికి ఒక్కటైన పార్టీలన్నీ దేశ రాజకీయాల్లో చాలానే చూసాం. కూటమిగా ఏర్పడి అధికార కాంక్షతో తర్వాత పరిణామాల్లో మళ్లీ విడిపోయిన పార్టీలు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం ఈసారి కనిపిస్తున్న రాజకీయాలను చూస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం సైలెంట్ అయిపోతున్నారు. వైసీపీ గద్దె దించడమే లక్ష్యంగా వ్యతిరేక ఓటు చీల్చనివ్వమంటూ కలిశాయి టీడీపీ, జనసేన. రాజకీయంగానే కాకుండా మానవతా దృక్పథంలో కూడా ఒకరికి ఒకరు అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు బాబు, పవన్, లోకేష్. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. పొలిటికల్ ఫ్రెండ్షిప్ కాకుండా అభిమానం, ఆప్యాయతలు నేతల మధ్య కనిపిస్తోంది. ఇన్నాళ్లు పవన్, బాబుల మధ్య ఈ అనురాగం కనబడితే తాజాగా పవన్, లోకేష్ మధ్య కూడా మైత్రి బంధం బలంగా ఉందని స్పష్టమవుతోంది. కళ్యాణ్ ఆశీర్వాదాన్ని లోకేష్ తీసుకున్నారు. కాళ్లకు నమస్కారం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తుంటే పవన్ వద్దని వారించారు. కానీ లోకేష్ మాత్రం నమస్కారం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య సోదర బంధానికి ఇదే నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష భేటీలో కూడా ఈ తరహా ఘటనలే చోటు చేసుకున్నాయి. వేదికపై చంద్రబాబు కోసం స్పెషల్ గా రివాల్వింగ్ చైర్ వేయగా ఆయన దాన్ని మార్పించి పవన్, పురంధేశ్వర్లకి వేసిన కుర్చీనే తనకు వేయాలని సిబ్బందికి చెప్పారు. ఆ మీటింగ్లోనే పవన్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయన బాగా నలిగిపోయారని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నారా కుటుంబం ఎంత క్షోభకు గురైందో పవన్ వివరించారు. చంద్రబాబు ఎంత నలిగిపోయారో జైల్లో చూశానని, అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూస్తూ మంచి రోజులు వస్తాయి, కన్నీళ్లు పెట్టొద్దని చెప్పానన్నారు. చంద్రబాబు వైసీపీ పాలనలో పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు, ఆ విజువల్స్ చూసిన చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో చంద్రబాబును పక్కనే నిలబెట్టుకుని ఆయన చేతిలో చేయేసి పవన్ ఎమోషనల్ అయ్యారు. పవన్ స్పీచ్ అనంతరం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలపడం అందర్నీ కదిలించింది. అలానే కూటమి ఏర్పడటానికి పవన్ చాలా కృషి చేశారని కొనియాడారు. జైల్లో తనని కలిశాక పొత్తు ప్రకటన తొలుత పవనే చేశారన్నారు. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా మూడు పార్టీలు కలిసేలా పవన్ వ్యవహరించారని కొనియాడారు. ఇంతటి కష్టం తానిప్పుడూ చూడలేదని, అందుకే ఈ భారీ విజయం సాధ్యమైందన్నారు. బీజేపీ కూడా పూర్తిస్థాయిలో మద్దతిచ్చిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చాలా అవసరమని, రాష్ట్రాభివృద్ధికి మోడీ హామీ ఇచ్చారని తెలిపారు. కేవలం అధికారం కోసమే కాకుండా నేతల మధ్య అభిమానం, ఆప్యాయతలను చూడటంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి మధ్య ఇంత బాండింగ్ చూసి వైసీపీ నేతలు సైతం కామెంట్స్ చేసేందుకు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు.